హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసరికి బీట్రూట్ క్యారెట్ టొమాటో సూప్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచిగా వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ఇది వింటర్ స్పెషల్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకుని కుక్కర్లో చేసుకుందాం. సూప్ని మనకి తొందరగా ప్రిపేర్ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. అలాగే బే లీఫ్, బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అది వేసుకుంటే. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్ వేసుకుందాం, అల్లం, అలాగే గార్లిక్, వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించుకోవాలి. వింటర్లో ఎక్కువ సూప్స్ హాట్గా తాగుతుంటే బాగుంటుంది కదండి. నాకు కూడా సూప్స్ వింటర్లో చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అలాగే ఆనియన్స్ మనం సన్నగా కట్ చేసుకుని వేసుకోవక్కర్లేదు, ఎందుకంటే దీని మొత్తాన్ని మనం మ్యాష్ చేస్తాం కాబట్టి కొంతగా పెద్దగా ఉన్నా కూడా ఏం కాదనమాట. సో కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత బీట్రూట్, క్యారెట్, అలాగే టొమాటో, వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని మనం కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ముక్కలన్నీ ఇలా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట, లేకపోతే మిక్సీలో వేసినప్పుడు అదంతా చిందటం, మిక్సీ పాడవడం ఇలాంటివి జరుగుతాయి కదా. సో దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. మీ దగ్గర కనుక హ్యాండ్ బ్లెండర్ ఉందనుకోండి, డైరెక్ట్గా మనం ఇందులోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు అనమాట, కుక్కర్లోనే పెట్టేసి. నా దగ్గర అది లేదనమాట. సో నేను కొద్దిగా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను. సో మీరు కూడా మీకున్న దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇది బ్లెండ్ చేసేసుకున్నాం కదా. సో ఇలా మనకి గ్రేవీ లాగా రెడీ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ కొంచెం కుక్కర్లో వేసి హీట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి సూప్ హాట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి. చల్లారిన దాన్ని మళ్ళీ మనం పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి దీన్ని హీట్ చేసుకుని మనకు కావాల్సిన హర్బ్స్ కానీ పెప్పర్ అలాంటివి మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సూప్స్లో మేజర్గా పెప్పర్ బాగుంటుంది, పెప్పర్ పౌడరు. సో దానిలో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని, అలాగే మనకి నచ్చిన సీడ్స్ అండ్ నట్స్, పుదీనా, కొత్తిమీర అలాంటివి వేసుకుని కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు అనమాట.
అది మన టేస్ట్కి తగ్గట్లు. సూప్లో అయితే మనకి సీడ్స్ అండ్ నట్స్ ఏదైనా క్రంచీగా తగులుతుంటే బాగుంటుంది, మఖానా కానీ అలాంటివి బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి కొద్దిగా సాల్ట్ అది ఏమన్నా ఒకసారి చెక్ చేసుకుని తగ్గితే యాడ్ చేసుకుందాం. అలాగే పెప్పర్ పౌడర్, ఏ సూప్కైనా పెప్పర్ పౌడర్ సూట్ అవుతుంది మోస్ట్లీ. సో పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుని అలాగే ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, కొద్దిగా బాయిల్ అయింది. సో ఇంకా మనకి సూప్ రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఇది నాకు మా హస్బెండ్కి డిన్నర్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట. సో దీనిలో మనకి రోస్టెడ్ సీడ్స్ కానీ లేదంటే మనం డైరెక్ట్గా సీడ్స్ అండ్ నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే సోకుడ్ ఉంటే సోకుడ్ నట్స్, అట్లా రోస్టెడ్ ఉంటే రోస్టెడ్ సీడ్స్ అండ్ నట్స్ ఇందులోకి గార్నిషింగ్కి బాగుంటుంది అనమాట. క్రంచీగా మధ్య మధ్యలో తగులుతుంటే అలా వేసుకుని సూప్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది డిన్నర్ రెసిపీగా చాలా బాగుంటుంది. వింటర్స్లో ఈవినింగ్ టైం మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ సూప్స్ని కిడ్స్ కూడా మనం చక్కగా ఈవినింగ్ స్నాక్గా కానీ అట్లా కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. చాలా చాలా హెల్తీగా ఉంటుంది కదా, దట్టు క్లియర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే క్లియర్గా ఉండాలన్నమాట. జ్యూస్ అయినా సూప్ అయినా అలా ఉంటే కనుక మోస్ట్లీ ట్రై చేస్తారనమాట అట్లీస్ట్. సో నేను కొద్దిగా స్పైస్ కోసం హర్బ్స్ ఉంటాయి కదా, ఇటాలియన్ హర్బ్స్, అలాంటివి కూడా మనం పైన గార్నిషింగ్కి కానీ స్పైస్కి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే కొంచెం స్పైసీగా ఆ టైంకి తినాలనిపిస్తుంటుంది కదా వింటర్లో, సో అలా బాగుంటుంది. లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. సో చూసారు కదా, ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. స్టే ట్యూన్డ్.